దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నిత్య జీవపు మాటలు అనుదినము మీరు వినిచినారు, అందును బట్టి దేవుని స్తోత్రములు. తన దాసుడైన ఇమ్మానుయేల్ గారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఈ ప్రకారములు అనునిత్యము నడిపిస్తున్న దేవునికి స్తోత్రం. ఈరోజు నాకు కేటాయించిన సమయాన్ని ప్రభు పేరిట పంచుకుంటూ దేవుడిచ్చిన కృపకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు నిత్య జీవపు మాటల యొక్క ఆ అంశాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మృదువైన మాట క్రోధమును చలార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానులు ఈ సామెతను చాలా విధంగా రాశారు, కానీ మనకు అర్థం కావడానికి బైబిల్లో కొంతమందిని మనం తీసుకోవచ్చు. అందులో అబిగయలు దావీదు యొక్క ఆ చరిత్రను మనం చూడగలుగుతాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో ఈ సంగతి మనకు బయలుపరుస్తుంది, ఈ సంగతి మనకు తెలియజేస్తుంది. దావీదు పారానారణ్యంలో ఉన్నప్పుడు నాబాలు యొక్క గొర్రెలకు కాపుదలుగా ఉన్న సందర్భంలో నాబాలు పరిపూర్ణంగా మంచి సంపన్నుడు. అలాగే ఆయన మంచి సంపద కలిగిన వ్యక్తి. ఆయన గొర్రెలను మేపుచున్న ఆ కాపర్లకు ఎంతగా సహకరించేవాడు కాదో లేఖన భాగాలు మనకు తెలియజేస్తుంది. నొప్పించు మాట క్రోధమును ఏ విధంగా రేపుతుందో ఈ నాబాలు గురించి మనకు అర్థమవుతుంది. ఈయన మోటువాడు తన పేరులోనే ఉందని లేఖన భాగాలు తెలియజేస్తుంది. ఈయన కాలేబు సంతతివాడు. కాలేబు సంతతివాడైన ఈయన కాలేబు ఎంత భక్తిపరుడు, ఎంత యథార్థపరుడు, కాలేబు ఎంత దేవునికి నమ్మకంగా ఉన్నాడు, అలాగే నాయకునికి ఎంత నమ్మకంగా ఉన్నాడో స్పష్టంగా లేఖన భాగాలు మనం తెలియజేస్తుంది. అయితే నాబాలు ఆ వంశపు వాడైనప్పటికీ అట్టి భక్తి, అట్టి యథార్థత, అట్టి నమ్మకత్వం దేవునిలో లేకపోవడం బట్టి ఆయన సంపదను బట్టి తన చర్యను మార్చుకున్నాడు, తన స్థితిని మార్చుకున్నాడు, తన అలవాటును మార్చుకున్నాడు. అలా మార్చుకోవడం బట్టి తన స్థితిగతులన్నీ కూడా పరిపూర్ణంగా ధ్వంసం అయిపోయినాయి. అది శరీరరీతిగా, ఆస్తి విషయంలో కాదు, కానీ శరీర విషయంలో. అలాగే తన భార్య అయిన అబిగయలు మంచి భక్తిపర్రాలు, సుబుద్ధి కలిగిన భార్య అని బైబిల్ చెప్తుంది. సుబుద్ధి కలిగిన భార్య. ఎప్పుడైతే నొప్పించు మాట చెప్తారో సుబుద్ధి కలిగిన వాళ్ళు దానిని క్రోధమును రేపక, కోపమును రేపక దాన్ని చల్లార్చడానికి మృదువైన మాట కలిగిన వారని మనకు బైబిల్ గ్రంథంలో మనకు అర్థమవుతుంది. నిజంగానే దావీదు ఆ అరణ్యములో సౌలు తరమబడినప్పుడు, అరణ్యములో దాగి ఉన్నప్పుడు నాబాలు యొక్క గొర్రెలు ఆ అరణ్యములో కాపర్లు మేపుకొనిచుండగా గొర్రె బొచ్చు కత్తిరించే సమయంలో దావీదు సహకారులు, దావీదు దాసులు, దావీదు కూడా వారికి సహకరించి పరిపూర్ణంగా వారికి చేదోడు వాదోడుగా ఉంటారు. ఆ సంగతి దావీదు గ్రహించి, నాబాలు సంపన్నుడు కదా, నాబాలు మంచి స్థితి గతులు కలిగిన వ్యక్తి కదా, కాబట్టి ఆయన దగ్గరకు వెళ్ళి, అరణ్యములో మనకు భోజనానికి కొదుగు ఉంది కాబట్టి ఆయన దగ్గరకు మనుషులను పంపించి కొంచెం భోజనం తెప్పించుకుందామని దావీదు యొక్క ఆలోచనలో తన దాసులను పంపించినప్పుడు ఆయన నాబాలు దగ్గరకు వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడిన మాట, నేను దావీదు సేవకుడను, ఈ విధంగా నీ గొర్రెల కాపర్లకు మేము అండగా నిలబడ్డాము, వారికి ఏ హాని కలగనివ్వకుండా, ఏ దుష్టమృగము నీ గొర్రెలను ఎత్తుకొని పోకుండా నేను నా యజమానుడైన దావీదు కాపాడాము, కాబట్టి నా యజమానుడు ఇప్పుడు మీ దగ్గర ఆహారము కొరకు కొన్ని వస్తువులు కావాలని ఆశించి పంపించాడు అని నాబాలుకు చెప్పినప్పుడు నాబాలు అంటాడు, దావీదెవడు నొప్పించు మాట. ఎప్పుడైతే దావీదు ఎవడు,
దావీదు గొల్యాతును చంపిన సంగతి ఇజ్రాయెల్ దేశం అంతటికీ తెలుసు, చుట్టుపక్కల ఉన్న దేశాలకు అన్నిటికీ తెలుసు. కానీ నాబాలుకు తెలియకపోవడం ఏంటి అనగా మత్తుగా ఉండడం బట్టి, పరిపూర్ణంగా మత్తుడే ఉండడం బట్టి, శరీరమును పూర్తిగా తన ఆధీనమును లేని స్థితిలో ఉంచుకోవడం బట్టి, అంటే దావీదు గురించి ఆ మర్చిపోయే తత్వం కలిగిన వ్యక్తి గర్వపు మాటలు, ఆ క్రోధమును రేపే మాటలు, నొప్పించి మాటను పలికే విధంగా ఆ నాబాలు పలుకుతాడు. అప్పుడు ఆ సంగతి తిరిగి ఆ దావీదు సేవకులు తిరిగి దావీదుకు చెప్పడానికి తిరిగి వెళ్తుంటే, ఆ సంగతి విన్న నాబాలు సేవకులు వెంటనే అబిగయీలుకు ఆ వర్తమానం తెలియజేసి అబిగయీలుతో అంటారు, అమ్మా మన యజమానుడు ఈ మాట అన్నాడు, దావీదు ఎంత మేలు చేశాడో, దావీదు సేవకులు ఎంత మేలు చేశారో అది మేము కళ్ళారా చూసాము. వాళ్ళే లేకపోతే మన గొర్రెలు ఇంత క్షేమంగా ఉండేది కాదు, వాళ్ళే లేకపోతే మన గొర్రెల సంపద తగ్గిపోయేది, దుష్ట మృగములు తినేసి ఉండేవి. కాబట్టి దావీదు మన దగ్గరికి సహాయం కోరినప్పుడు మన యజమానుడు ఈ మాట అన్నాడు, నొప్పించు మాట అన్నాడు అని ఆ అబిగయీలుకు చెప్పగానే ఒక్క మాట అయినా ఆ నాబాలుకు అబిగయీలు చెప్పకుండా కొన్ని ఆ వేయించిన పప్పులు, ద్రాక్ష గెలలు, ఆ ద్రాక్షరసపు ఆ తిత్తులు తీసుకొని ఆమె ఆ గొర్రె మాంసమును తీసుకొని సుమారు ఆ గాడిదల మీద వేసుకొని దావీదును ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు, దావీదును ఎదుర్కొన్న తర్వాత ఆయన వెంటనే అబిగయీలును గమనించి ఆయన ఉగ్రుడై కోపావేశుడై నాబాలును పూర్తిగా లేకుండా చేయాలని ఆయన ఆ వస్తూ ఉన్నప్పుడు అబిగయీలు అడ్డుపడి ఆయనకి శాస్త్ర నమస్కారం చేసి ఆయనతో అంటుంది, నా ఏలినవాడా, నా ఏలినవాడా, నా యజమానుడు చెప్పిన మాట నిజమే, నీకు నొప్పి కలిగించే మాటే పలికాడు. నా యజమానిని పేరులోనే ఉంది మోటుతనము, దయచేసి నా యజమాని క్షమించి ఇదిగో నీ ఆహార వస్తువులు తీసుకోనము అని మృదువైన మాట అబిగయీలు తెలియజేస్తుంది. ఇప్పుడు నాబాలు నొప్పించు మాట పలికాడు, అబిగయీలు మృదువైన మాట చెప్పగలిగింది. ఈ మృదువైన మాటను బట్టి చంపడానికి వచ్చిన దావీదు ఆగిపోయాడు. నాబాలును లేకుండా చేయాలనుకున్నాడు, నాబాలు వంశమును నాబాలు కుటుంబాన్ని లేకుండా చేయాలనుకుని దావీదు ఉగ్రుడే వస్తున్నప్పుడు ఆయన ఎదురైనప్పుడు అబిగయీలు మృదువైన మాట పలకడం బట్టి, మృదువైన మాట తెలియజేయడం బట్టి, నమస్కారం చేయడం బట్టి వెంటనే దావీదు ఆ క్రోధమును మానుకున్నాడు, లేక ఆ కోపావేశమును పరిపూర్ణంగా తొలగించుకున్నాడు. ఆ కోపావేశముతో ఉగ్రుడై ఉన్న దావీదు ఎప్పుడైతే అబిగయీలు మృదువైన మాట మాట్లాడిందో వెంటనే దావీదు తన చర్యను మార్చుకున్నాడు. ఎప్పుడైతే ఆ దావీదు తన చర్యను మార్చుకున్నాడో అబిగయీలుకు చాలా ఆనందము కలిగింది. ప్రియ దేవుని సంగమ, క్రైస్తవులమైన నీవు నేను మనం నోట ఎటువంటి మాటలు వస్తున్నాయి? మృదువైన మాట ఉందా, లేక నొప్పించు మాట ఉందా? మనం నొప్పించు మాట మనము క్రైస్తవులమై మనం పలికితే దేవుడు మెచ్చుకోడు. మన ప్రభువైన యేసుక్రీస్తు సమాధానమునకు అధిపతి, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ పరిపూర్ణుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు కనికర సంపన్నుడు, ఆయన దయగలిగిన దేవుడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన పరిపూర్ణంగా మనల్ని ప్రేమించే దేవుడు. కాబట్టి ఆ ప్రేమ కలిగిన ప్రభువును ఆరాధించే నీవు నేను మృదువైన మాట తప్ప నొప్పించు మాట మన నోట రాకూడదు అనడానికి నాబాలు మనకు నిదర్శనం. అలాగే మృదువైన మాట మాట్లాడడానికి అబిగయీలు నిదర్శనం మనకు. అబిగయీలు పరిపూర్ణంగా మృదువైన మాట పలకడానికి దేవుడు కృప చూపించాడు. క్రైస్తవులమైన నీవు నేను ఆ విధంగా ఉంటున్నామా? నొప్పించు మాట పలికే వరంగా ఉంటున్నామా, లేక మృదువైన మాటను పలికి ప్రభు ఎద్దుకు అనేకులను తీసుకొచ్చి ప్రభు పేరట సమకూర్చి ప్రభురాజ్యమును భూమి మీద కట్టుతున్నామా? ఒకటి మనం ఆలోచించేద్దాం. భూమి మీద మనకిచ్చిన ఆయుష్ను సద్వినియోగం చేసుకుని ప్రభు కొరకు జీవించాలంటే మన నోట మృదువైన మాట రావాలి. దీనికి బైబిల్లో చాలా మంది ఉన్నారు, కానీ అబిగయీలు నాబాలు మనకు ముంగుర్తుగా ఉన్నారు. అబిగయీలు మృదువైన మాట పలికితే నాబాలు క్రోధమును రేపే మాట మాట్లాడాడు. ప్రియ దేవుని సంగమా, మనం ఈరోజు ఎలాంటి వారంగా ఉన్నాం? మన వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, సంఘపరంగా కావచ్చు, మనం సమాజంలో కావచ్చు, మన మాట ఏ విధంగా ఉంది, మన తీరు ఏ విధంగా ఉంది, మన సాక్ష్యం ఏ విధంగా ఉంది? ఒకవేళ నాబాల్ లాంటి ఆ పరిస్థితి మనకుంటే, ఒకవేళ నాబాల్ లాంటి
మనస్తత్వం మనకుంటే మనము మన చర్యను మార్చుకుందాం. దేవుని కొరకు పరిపూర్ణంగా ఉపయోగపడినట్లు, దేవుని రాజ్యమును కట్టినట్లు మృదువైన మాటను పలికే విధంగా మనం ఉందాం.